హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వెబ్టెక్. నా పేరు కళ్యాణ్. ఈ వీడియోలో ఎవరైతే మర్న్ స్టాక్ నేర్చుకుందాం అనుకుంటున్నారో, మర్న్తో ప్రాజెక్ట్ ఎలా బిల్డ్ చేస్తారో తెలుసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి మర్న్ ప్రాజెక్ట్కి సంబంధించి ఫాలో అవ్వాల్సిన కొన్ని స్టెప్స్ ఏంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మర్న్ అంటే MongoDB, Express.js, రియాక్ట్ అండ్ నోడ్. ఇందులో MongoDB అనేది NoSQL డేటాబేస్, ఎక్స్ప్రెస్ అనేది Node.jsకి సంబంధించిన ఫ్రేమ్వర్క్, రియాక్ట్ అనేది ఫ్రంట్ ఎండ్ లైబ్రరీ అండ్ నోడ్ అనేది రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్. ఇక్కడ రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ అంటే మనం మర్న్ అప్లికేషన్ బిల్డ్ చేసి రన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మన సిస్టంలో నోడ్ అనేది గ్లోబల్గా ఇన్స్టాల్ అయి ఉండాలి. వీటిలో నోడ్, ఎక్స్ప్రెస్, రియాక్ట్ ఇవి జావా స్క్రిప్ట్కి సంబంధించినవి. అలాగే నోడ్, ఎక్స్ప్రెస్ అనేవి సర్వర్ సైడ్ అంటే బ్యాక్ ఎండ్కి ఉపయోగపడతాయి. అలాగే Express.js అనేది వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయడంలో APIs అండ్ మిడిల్ వేస్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ రియాక్ట్ అనేది క్లయింట్ సైడ్ అంటే ఫ్రంట్ ఎండ్కి సంబంధించింది. రియాక్ట్తో మనం యూజర్ ఇంటర్ఫేసెస్ అండ్ సింగిల్ పేజ్ అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు. సో మర్న్ ద్వారా మనం అప్లికేషన్ బిల్డ్ చేయడంలో వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు, అలాగే మొబైల్ యాప్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. అంటే వెబ్ యాప్స్కి మనం రియాక్ట్ వాడతాం, అలాగే మొబైల్ యాప్స్కి రియాక్ట్ నేటివ్ యూజ్ చేయొచ్చు. ఈ అప్లికేషన్స్కి సంబంధించిన బ్యాక్ ఎండ్ మనం నోడ్ అండ్ ఎక్స్ప్రెస్లో డెవలప్ చేసి త్రూ APIs ఫ్రంట్ ఎండ్, అది రియాక్ట్ కావచ్చు లేదా రియాక్ట్ నేటివ్ లేదా రెండు కూడా కావచ్చు, వీటిలో యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మర్న్తో ఒక కామర్స్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మొదటిగా మనం ఏ ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నా ఆ ప్రాజెక్ట్కి సంబంధించి కీ పాయింట్స్ ఏంటి, మన యాప్లో ఫీచర్స్ ఏమి ఉండబోతున్నాయి, ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటో ముందుగా ఒక రఫ్గా డిజైన్ చేసుకోవటం లేదా డాక్యుమెంట్లో ఆ పాయింట్స్ రాసుకుంటే మంచిది. అండ్ నెక్స్ట్, నోడ్ అండ్ ఎక్స్ప్రెస్తో యాప్ బిల్డ్ చేసేటప్పుడు ఎక్కువగా డెవలపర్స్ ఫాలో అయ్యేది MVC అనే డిజైన్ ప్యాటర్న్. ఇక్కడ MVC అంటే మోడల్ వ్యూ కంట్రోలర్. అండ్ ఈ MVC ఆర్కిటెక్చర్తో మనం యాప్స్ని ఆర్గనైజ్డ్గా అంటే పద్ధతిగా బిల్డ్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కామర్స్ అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ కింద ఈ ఫ్లిప్కార్ట్ తీసుకుందాం. ఇందులో చూడండి ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయో. వీటిలో మళ్ళీ కేటగిరీస్ ఉన్నాయి, అలాగే ప్రోడక్ట్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ పేజ్లో మనకి కనిపిస్తుందంతా ఫ్రంట్ ఎండ్, కానీ ఈ ప్రోడక్ట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వచ్చేది బ్యాక్ ఎండ్ నుంచి. ఇదే అప్లికేషన్ మనం బిల్డ్ చేయాలంటే అన్నిటికన్నా ముందు ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసి ప్రాజెక్ట్ని ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఒక సర్వర్ క్రియేట్ చేసి ఆ సర్వర్ని రన్ చేయాలి. ఇది ఎలాగో మీకు తెలియకపోతే హౌ టు ఇనిషియలైజ్ నోడ్ ఎక్స్ప్రెస్ ప్రాజెక్ట్ అండ్ రన్ సర్వర్ అని టైప్ చేస్తే ChatGPT మీకు కోడ్ ఇస్తుంది. తర్వాత మన మెయిన్ కాన్సెప్ట్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మోడల్స్ డిఫైన్ చేయటం. ఇక్కడ మోడల్స్ అంటే చూడండి, ప్రతి కేటగిరీలో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా. ఈ ప్రోడక్ట్స్ పేరేంటి, ప్రైస్ ఎంత, ప్రోడక్ట్ డీటెయిల్స్ ఏంటి, అలాగే ఏ కేటగిరీకి చెందింది, ఇలా ఈ ప్రోడక్ట్స్కి సంబంధించి ఏ పాయింట్స్ ఉండాలి అంటే ఏ ఫీల్డ్స్ ఉండాలి అనేది ఒక టెంప్లెట్ లాగా మోడల్ అనేది డిఫైన్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మోడల్స్ పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ లోపల ప్రోడక్ట్ పేరుతో ఒక JS ఫైల్, ఈ ఫైల్లో మోడల్ డిఫైన్ చేస్తూ ఈ ప్రోడక్ట్ మోడల్లో ఏ ఫీల్డ్స్ ఉండాలి, వాటి టైప్ ఏంటి, ఈ డీటెయిల్స్తో మాంగూస్ ద్వారా స్కీమా డిఫైన్ చేసాం. అలాగే మాంగూస్ అనేది ఒక ORM, దీని గురించి మీరు ఇండివిజువల్గా తెలుసుకోవాలి. అయితే మాంగూస్తో మోడల్స్ డిఫైన్ చేయడం చాలా ఈజీ. సో మనం ఏదైతే మోడల్ క్రియేట్ చేసామో ఈ మోడల్ని బేస్ చేసుకొని ఎన్నైనా ఈ ప్రోడక్ట్స్కి సంబంధించి రికార్డ్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్, ఈ మోడల్లో ఉన్న ఫీల్డ్స్ని బేస్ చేసుకొని మనం ప్రోడక్ట్స్కి సంబంధించి ఏవైతే రికార్డ్స్ క్రియేట్ చేస్తామో అవి ఎక్కడ స్టోర్ చేస్తాం, డేటాబేస్లో. అండ్ డేటాబేస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే డేటాబేసెస్లో చాలా ఉన్నాయి, లైక్ SQL, PostgreSQL, Oracle, MongoDB. అయితే మన స్టాక్ మర్న్ కాబట్టి మనం MongoDB యూస్ చేస్తాం. సో ముందు మన ప్రాజెక్ట్ని MongoDBతో కనెక్ట్ చేయాలి. తర్వాత మన ప్రోడక్ట్స్కి సంబంధించిన డేటాని డేటాబేస్కి పంపించాలంటే ఒక ఆధారం కావాలి, అదే రౌట్. ఈ రౌట్స్కి మనకి కావాల్సిన పేరు పెట్టుకోవచ్చు. అయితే మనం డేటాతో డీల్ చేసేటప్పుడు కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాల్సి రావచ్చు. అది డేటాను గెట్ చేయటం, లేదా డేటాను పోస్ట్ చేయటం, లేదా డేటాను మోడిఫై చేయటం, లేదా డేటాను డిలీట్ కూడా చేయొచ్చు. వీటినే CRUD ఆపరేషన్స్ అంటారు. ఇలా ఒక్కొక్క ఆపరేషన్కి ఒక్కొక్క రౌట్ క్రియేట్ చేయొచ్చు. అంటే రౌట్స్ డిఫైన్ చేసేటప్పుడు ఆ రౌట్ తాలూకా పర్పస్ ఏంటో ఈ CRUD ఆపరేషన్స్లో ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుందో వాటికి ఇండివిజువల్గా మెథడ్స్ ఉన్నాయి. అవి డేటాను గెట్ చేయడానికి అయితే గెట్ మెథడ్, పోస్ట్ చేయడానికి అయితే పోస్ట్ మెథడ్, అప్డేట్కి అయితే పుట్ మెథడ్, డిలీట్ అయితే డిలీట్ మెథడ్.
అయితే ప్రతి రౌట్కి సంబంధించి రౌట్ తాలూకా మెథడ్ ఏంటి, ఏ కండిషన్ మీద రౌట్ పనిచేయాలి, వాటి లాజిక్ ఏంటి, ఇవన్నీ మనం కంట్రోలర్లో రాయొచ్చు. అండ్ ఈ కంట్రోలర్స్లో మనం రాసిన కండిషన్స్ అండ్ లాజిక్ని బట్టి ఈ రౌట్స్ అనేవి పనిచేస్తాయి. సో ఎంవీసీలో మోడల్స్ అండ్ కంట్రోలర్స్ గురించి తెలుసుకున్నాం కదా. అండ్ ఈ వ్యూకి సంబంధించి మనం రియాక్ట్ యూజ్ చేస్తాం. అయితే రియాక్ట్ అనేది ఫ్రంట్ ఎండ్. అలాగే క్రెడ్లో ఉన్న ఈ గెట్, పోస్ట్, పుట్, డిలీట్ ఈ మెథడ్స్ని హెచ్టిటిపి మెథడ్స్ అని కూడా అంటారు. ఈ మెథడ్స్లో ఉన్న రౌట్స్లో గెట్ మెథడ్తో ఉన్న రౌట్ ద్వారా మనం డేటాను ఫెచ్ చేసేటప్పుడు ఆ డేటాని జేసన్ ఫార్మాట్లో బ్రౌజర్లో కూడా చూడొచ్చు. అంటే గెట్ మెథడ్తో ఉన్న రౌట్ని మనం టెస్ట్ చేసేటప్పుడు బ్రౌజర్లో కూడా టెస్ట్ చేయొచ్చు. కాకపోతే పోస్ట్, పుట్, డిలీట్ ఈ మెథడ్స్ యూజ్ అయిన రౌట్ టెస్ట్ చేయాలంటే మాత్రం బ్రౌజర్ పనిచేయదు. వాటికి సపరేట్ టూల్స్ లైక్ పోస్ట్ మ్యాన్ కానీ లేదా విజువల్ స్టూడియో కోడ్లో థండర్ క్లయింట్ లాంటి ఎక్స్టెన్షన్ ద్వారా మనం ఈ రౌట్తో డిఫైన్ అయిన ఏపీఐస్ని టెస్ట్ చేయొచ్చు. సో బ్యాక్ ఎండ్లో మోడల్ అండ్ కంట్రోలర్స్ యూజ్ చేస్తూ ఈ ఏపీఐస్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఈ ఏపీఐస్ని ఫ్రంట్ ఎండ్లో అంటే రియాక్ట్లో యూజ్ చేస్తూ ఈ రౌట్కున్న హెచ్టిటిపి మెథడ్ని బట్టి యాక్షన్స్ పర్ఫామ్ చేయొచ్చు. అండ్ మనం కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి సింపుల్ వే ఈ ఏపీఐస్ని చాట్జీపీటీకి ఇచ్చి ఈ ఏపీఐస్కి సంబంధించిన యూఐని డెవలప్ చేయమని అడిగితే చాట్జీపీటీ మనకి కోడ్ ఇస్తుంది. ఇలా ఈ ఏపీఐస్ నుంచి వస్తున్న డేటాను బట్టి కూడా మనం రియాక్ట్లో యూఐ అనేది డెవలప్ చేయొచ్చు. సో ఇది మెర్న్ స్టాక్కి సంబంధించి మనం ప్రాజెక్ట్ బిల్డ్ చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన కొన్ని స్టెప్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుందో వాళ్ళకు కూడా షేర్ చేసి ఛానల్ రికమెండ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్. జై హింద్.